కజ్జికాయలు. హలో, వేర్ ఆర్ యు మ్యాన్? కమ్ టు అవర్ ప్లేస్, వి నీడ్ టు టాక్. ఎరా రమ్మన్నావు? ఏం లేదు రమ్మన్నా, నీకు మాట ఇచ్చినా కదా, అది నిలబెట్టుకుందాం రమ్మన్నాను అంతే. ఇదంతా ఎందుకురా? మన ఇళ్ళకి మన బాంబా ఎందుకు ఇదంతా? నీకు మా వంశం గురించి తెలుసారా? మా తాత రే నీకు దండం రా, ఆ సోది మళ్ళీ చెప్పకురా. అలా అన్న బాగుంది. రెడీయా? అది వెళ్దా. అమ్మా అయ్యా, కళ్ళు లేని కాపోతున్నాయ్యా, కొంచెం ధర్మం చేయండి బాబు. చిల్లర లేకపోతే 500 తీసుకుంటానయ్యా, క్యాష్ లేకపోయినా పర్లేదయ్యా, నా దగ్గర ఆన్లైన్ ఉంది, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్ పే కూడా ఉందయ్యా, ఏదైనా పర్లేదయ్యా. అలా సిస్టర్, సో నీకు అందంగా ఉన్నావు, నాలాంటి వాడికి ధర్మం చేస్తే నాలాంటి మంచమ్మ కూడా వస్తాడమ్మా, కొంచెం ధర్మం చేతలే. హలో బ్రో, కొంచెం కనకరించి నా బొచ్చులో కొంచెం డబ్బులే బ్రో, నైట్కి కొంచెం 90 వేసుకొని మంచి చికెన్ బిర్యానీ తింటా బ్రో, కొంచెం ధర్మం చేయి బ్రో, ప్లీజ్ బ్రో. అమ్మా అయ్యా, ధర్మం చేయండి ప్రభు, కళ్ళు లేనయ్యా, ధర్మం చేస్తే మీకు మంచి జరుగుతుందయ్యా, గూగుల్ పే, ఫోన్ పే అన్నీ ఉన్నాయా, క్యాష్ లేకపోతే. జస్ట్ క్యారెక్టర్ వేసి 3 గంటలు ఉంటామంటే బిచ్చగాడు ఇలా జీవిస్తున్నాడు. బ్రో కొంచెం ధర్మం చేయి బ్రో, సో నీకు మంచి ఉన్నారే కానీ వస్తాను, నువ్వు ధర్మం చేస్తే రాత్రికి 90 వేసుకొని మంచి చికెన్ బిర్యానీ తింటా పడుకుంటా బ్రో, ప్లీజ్ బ్రో ధర్మం చేయి బ్రో. నీకు నిజంగా కళ్ళు లేవా? బ్రో నీ పక్కన ఆవు వెళ్తుంది, కనపడుతుందా బ్రో? కనపడుతుంది. నాకు కనపడదు కదా బ్రో. వెళ్ళిపోయాడా? క్యారెక్టర్ చేంజ్. అయ్యా ధర్మం చేయండి అయ్యా, చెవుడు ఉందండి అయ్యా, నాకు ధర్మం చేయండి అయ్యా, మీలాగా వెబ్సైట్స్ లో యూట్యూబ్ వీడియోస్ సౌండ్ వినలేనయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇప్పుడే కదరా కళ్ళు కనబడవు అన్నావు, అంతలోనే చెవులు కూడా పని చేయలేదంటున్నావు, ఏంట్రా? ఏమో సార్ నాకు వినపడదు, మీరేమంటున్నా నాకు అస్సలు వినపట్లేదు సార్. ఏమో సార్ నాకు వినపడదు, మీరేమంటున్నా నాకు అస్సలు వినపట్లేదు సార్, కొంచెం ధర్మం చేయండి సార్. 500 వల్ల 1000 రూపాయల వల్ల 1000 రూపీస్ అయ్యండి సార్, రాత్రికి ఫుల్గా తీర్థం వేసుకుని నేను తిని పనుకుంటాను నిమ్మలంగా. ఇప్పుడే కదరా చూడన్నావు, అప్పుడే చెవులు ఎలా వినపడ్డాయి? సార్ మీరెవరో నాకు తెలియదు సార్, ప్రతిసారి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకండి, నా బిజినెస్ అయితే నన్ను చేసుకుని వెళ్ళిపండి, ప్రతిసారి వచ్చి డిస్టర్బ్ చేసుకుంటావు, వెళ్ళిపండి. అన్నా ఒకటి బ్రో నాకు బూస్ట్. ఏంది అట్లా చూస్తున్నావు? నేను ఇలాగ టీలో కాఫీలు తాగాను, నా రేంజ్ మారింది ఇప్పుడు, ఇప్పటి నుండి సార్ గారు ఓన్లీ బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లైన్ మాత్రమే తాగుతారు, వీలైతే స్టార్ బక్స్ కూడా ఆర్డర్ పెట్టుకుని తాగుతా, కానీ నీలాగా టీ మాత్రం ముట్టుకోను. హలో బ్రో, ఎక్కడో ల్యాండ్ ఉందను, ఎంత? 10 lakhs చీప్, వేరే చీప్, ఇలాంటి ల్యాండ్స్ నా ఫ్రెండ్స్ కొనుక్కుంటారు, వాళ్ళకి ఇచ్చేయి. ఇప్పుడు నా రేంజ్ మారింది బ్రో, మినిమం 50 lakhsలో చూపించు, ఎంతైనా పర్లేదు, ఎక్కువైనా పర్లే, తక్కువలో కాకుండా చూడుకో, కావాలంటే నీకు 10% కన్వెన్షన్ ఇస్తాలే, పెద్ద దాంట్లోనే చూడు, ఓకే బ్రో? అన్న ఎంత అయిందినా? 50. నేను ఇస్తాలేరా? నా ఫ్రెండ్ ఎంత చూడు, నేను దాన్ని కూడా వాడు డబ్బులు కడతాను. నేను కడతాలే మామా. నేను కడతాలేరా? సరే మామ, నువ్వే కట్టేసి. ఏరా నేను డబ్బులు కడతా అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నావు? ఇంత దూరం వెళ్ళి కట్టలేవని నేనే కట్టా మావా. అంతే
అంతేగాని డబ్బులు కడతా గాని నా డబ్బులతో కడతా అని చెప్పలే కదా. రే, నీకు ఇచ్చిన 3 గంటలు అయిపోయింది కానీ ఇంటికి వెళ్ళు, అమ్మ ఫోన్ చేస్తుంది. నేను రానురా, జస్ట్ 3 గంటలు కూర్చుంటేనే 1000 రూపాయలు వచ్చింది. అదే నెల ఉంటే 30 నుండి 60 వేలు ఈజీగా సంపాదించుకోవచ్చు. నేను రాను, ఇదే జాబ్ చేసుకుంటా. ఇంతవరకు చూసారంటే మా కంటెంట్ మీకు బాగా నచ్చి ఉంటుంది. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మా లాంటి చిన్న క్రియేటర్స్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.